హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను హైడ్రా కమిషన్ పదవి నుంచి తప్పించాలని సీఎస్ ను ఆదేశించింది. రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఉన్నతాధికారిగా ఉన్న ఆయన కోర్టు ఉత్తర్వులను ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని మండిపడింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి సీనియర్ ఐపీఎస్ రంగనాథ్ను తప్పించాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను ఉన్నతాధికారి ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. మల్కాజ్గిరి పరిధిలోని లోతుకుంట భూములకు సంబంధించి గతంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను హైడ్రా ఉల్లంఘించిందంటూ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు ఇవాళ విచారణ కొనసాగించింది. ఇదే పిటిషన్ పై గతంలో జరిపిన విచారణలో హైకోర్టు ఆదేశించినట్టు కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనలపై రంగనాథ్ ఇవాళ కోర్టుకు క్షమాపణ చెప్పారు. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసిన రంగనాథ్ కోర్టు న్యాయ వ్యవస్థపై తనకు ఎంతో నమ్మకముందని పేర్కొన్నారు. లోతుకుంటలోని సర్వే నెంబర్ 1, 2లోని 40 ఎకరాల భూమిలోకి హైడ్రా వెళ్లలేదని తెలిపారు. పిటిషనర్ అవాస్తవాలు చెప్పారని హైకోర్టుకు నివేదించారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లు రంగనాథ్ పేర్కొన్నారు. ఈ అఫిడవిట్ పై స్పందించిన ధర్మాసనం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని తెలిపింది. ఇన్ని కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు వచ్చాయని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. హైడ్రా కమిషనర్ 9 తలలున్న విషసర్పంలా వ్యవహరిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బలగం, భారీ యంత్రాలతో వెళ్లి ఏదైనా చెయ్యొచ్చనుకుంటున్నారా అని నిలదీసింది. సామాన్యులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించే హక్కు ఉందని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలుపరిచే బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉందని తేల్చి చెప్పింది. హైడ్రా కేవలం ప్రభుత్వ ఆస్తుల రక్షణకే ఉందని, ప్రైవేటు భూముల్లో జోక్యం చేసుకోవడానికి కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే క్రమంలో రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును ఆదేశించింది. ఆ పదవిని సెక్రటరీ స్థాయి అధికారితో భర్తీ చేయాలని స్పష్టం చేసింది.